ఓమస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఎవరైనా లోకంలో చాలా సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు తప్ప కష్టాల పాలవ్వాలని ఎవరూ కోరుకోరు కదా. మనకు వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి ప్రమాదాల నుంచి మనని రక్షించడానికి మన పెద్దలు ఒక అద్భుతమైన స్తోత్రాన్ని మనకు అందించారు. ఆ స్తోత్రమే సుదర్శన శతకము అంటారు. 100 శ్లోకాలు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం సుదర్శన శతకం. కూరనారాయణ జీయర్ అనే మహానుభావులు ఒక 1000 సంవత్సరాల క్రితమే ఈ శ్లోకాన్ని మనకు అందించారు. విచిత్రం ఏమిటంటే ప్రతి శ్లోకంలోనూ ఒక ఆశీర్వచనం ఉంటుంది. ఆ శ్లోకంలో సుదర్శన భగవాను గొప్పతనాన్ని చెప్తూనే అటువంటి సుదర్శన భగవానుడు మీకు ఇవిచ్చుగాక, ఆనందాన్ని ఇచ్చుగాక, శత్రువుని తొలగించుగాక అంటూ ఉంటారు. అలా పెద్దల వాక్కులు మన మీద వర్షిస్తే అవి తథాస్తు దేవతలు మన అనుగ్రహిస్తుంటారు. అందుకని ఇటువంటి మాటల్ని పదే పదే విన్నా, లేదు పదే పదే మనం చదువుకుంటూ నాకు ఇది కావాలి, ఇలా నేను ఉండాలి అని అనుకుంటే మనకి నిజంగా ఆ రకమైనటువంటి శక్తిని ఈ స్తోత్రం అందిస్తుంది. మాటకి శక్తి ఉంటుందంటారు. ఆ మాటని సవ్యంగా మనం కనుక వాడగలిగితే అది మనని కార్యోన్ముఖుల్ని చేస్తుంది. అంటే ఏ పని చేయాలనుకుంటున్నామో ఆ పని వైపు మనని తీసుకువెళ్ళిపోతుంది. అటువంటి మంత్రమయమైన వాక్కుగా మనది తయారవ్వాలి అంటే ఈ సుదర్శన శతకం మన నాలుక మీద ఆడాలి. ఒక్కసారి చదువుదాం, శ్రవణం చేద్దాం, మంచి బలాన్ని మనం పొందుదాం. ఈరోజు 3వ శ్లోకం. ఈ 3వ శ్లోకంలో మహానుభావుడైనటువంటి కూరనారాయణ జీయర్ మనకు అందిస్తున్నారు. సుదర్శన చక్రాన్ని ఒక కల్ప వృక్షంగా చెప్తున్నారు. మరి సుదర్శన చక్రం ఒక వృక్షమైతే దానికి కొమ్మలు ఉండాలి, కింద పాదు అంటారు ఆలవాలం ఉండాలి, చుట్టూతా కొమ్మలు ఉండాలి, పుష్పాలు ఉండాలి, ఫలాలు ఉండాలి కదా. వాటన్నిటినీ ఇందులో చూపిస్తున్నారు ఈ శ్లోకంలో. అలాంటి వృక్షం ఆశ్రయించుకున్న భక్తులకి సంతోషాన్ని ఇస్తుందట, వారు సుఖంగా ఉండేలా చేస్తుందట. ఇది తాత్పర్యం. ఒకసారి ఇప్పుడు శ్లోకం చూద్దాం, ఇందులో ఉండే అర్థాన్ని చూద్దాం. పూర్ణే పూరై సుధానాం సుమహతి లసత సోమబింబాలవాలే వాహాశాఖావరుద్ధ క్షితిగగన దివశ్చక్రరాజద్రుమస్య జ్యోతిశ్చత్మా ప్రవాళః ప్రకటిత సుమనః సంపదుత్తం స లక్ష్మీం పుష్ణన్ ఆశాముఖేషు ప్రదిశతు భవతాం సప్రకర్షం ప్రహర్షం. గొప్ప ఆనందాన్ని ఇస్తుందట ఈ వృక్షం. ఎలాంటిది? ఈ కల్పవృక్షం చక్రరాజద్రుమస్య. ఈ చక్రరాజము సుదర్శన చక్రం అనేది ఒక మహావృక్షం, కల్పవృక్షం. మరి కల్పవృక్షం అయితే చెట్టు వేరు దగ్గర చుట్టూతా మనం చూడండి, నీరు నిలవడానికి ఒక చుట్టూతా ఒక పాదు చేస్తాం. ఆ పాదు ఎలా ఉంటుందో చెప్తున్నారు. మామూలుగా చెట్టుకి నీళ్లు పోస్తారు, కానీ ఈ సుదర్శన చక్రానికి ఈ పాదులో ఉండేటటువంటిది నీరు కాదండి, అమృత ప్రవాహాలతో నిండి ఉంటుందట. సుధానాం పూరై పూర్ణై, సుధానాం పూరై పూర్ణై, అమృత ప్రవాహాలన్నీ వచ్చి అందులో నిండి ఉంటాయట. అంతేకాదు సుమహతి, చాలా గొప్ప వైభవం కలిగిందట ఈ వృక్షం. దానికి చుట్టూతా ఉండే ఆలవాలం అంటారు. మనం పాదు తీసిన తర్వాత చుట్టూతా ఉంటుంది కదా, ఆ ఆలవాలం అంతా చంద్రుడేటండి. సోమబింబాలవాలే, సాక్షాత్తు చంద్రబింబమే వచ్చి చెట్టుకి కింద కుదురులాగా ఉంటుంది అంటున్నారు. అలా ఉండి ప్రకాశిస్తూ ఉంటుందట. లసతః, ప్రకాశించేటటువంటి ఈ వృక్షం చాలా పెద్ద కొమ్మలతో ఉందట. అయితే ఆ కొమ్మలతో ఉంటే ఆ కొమ్మలు ఏం చేస్తున్నాయో చెప్తున్నారు. బాహాశాఖావరుద్ధ క్షితి గగన దివశ్చ, బాగా కొమ్మలు పెద్దవైపోతే అటు ఇటు వ్యాపించిపోయి అంతటా మిగతా ఇళ్ల దగ్గర చూస్తూ ఉంటాం చూడండి, అటు ఇటు ఇళ్ల వైపు అంతా వచ్చేస్తుంటాయి. అలాగే ఈ చెట్టుకున్నటువంటి కొమ్మలు 3 చోట్ల ఆక్రమించేసాయి. క్షితి అంటే భూమి, గగన ఆకాశము, దివశ్చ స్వర్గలోకం పర్యంతం కూడా ఈ చెట్టుకున్నటువంటి కొమ్మలన్నీ వ్యాపించేసి ఉన్నాయట. అంటే ఆ సుదర్శన యొక్క తేజస్సు
అంతటా వ్యాపించి ఉంది. అలాంటిది చక్రరాజద్రుమము అంటున్నారు. ద్రుమము అంటే వృక్షం, కల్పవృక్షం అంటారు. అలాంటి ఈ కల్పవృక్షం చాలా గొప్పది. కల్పవృక్షం కిందకి వెళ్తే ఏది కావాలో అది ఇస్తుంది. అలాగే ఈ సుదర్శన చక్రం అనే కల్పవృక్షం మనం అడగకుండానే మనకు ఉండేటటువంటి శత్రువులన్నింటినీ తొలగిస్తుంది, మనకు కావలసిన ఇష్టాలన్నింటినీ ఇస్తుంది. అలాంటిది ఈ చెట్టు. జ్యోతిచ్ఛద్మా ప్రవాళ. ఆ సుదర్శన చక్రంలో ఉండే కాంతి ఎంత గొప్పదంటే ఆ కాంతే చిగురుటాకుల్లా ఉంటుందిట. ప్రకటిత సుమన సంపత్. అలా వ్యాపించి ఉన్నటువంటి ఈ వృక్షానికి అనేక రకాలైన పుష్పాలు చిగిర్చి పుష్పించి ఉంటుంటాయట. అంటే ఇలాంటి వృక్షాన్ని సత్పురుషులైన వాళ్ళంతా కూడా సేవిస్తూ ఉంటారు. ఇక అన్ని దిక్కులకి వ్యాపించి ఉంటుంది. ఆశాముఖేషు అంటే దింగ్ముఖములు అంటారు. అన్ని దిక్కుల్లోనూ తూర్పు మొదలు పెడితే అష్టదిక్కులు, ఊర్ధ్వము, అధము అంటే 10 దిక్కుల యందు కూడా ఉత్తం సలక్ష్మీం కర్ణాభరణాల్లాగా మంచి శోభని పుష్ణన్ పోషిస్తూ ఉంటుందంటే అన్ని దిక్కులకి ఈ సుదర్శన చక్రం కాంతుల్ని వెదజల్లుతూ ఉంటుంది. చెవులకి పెట్టుకునే ఆభరణాల వల్ల మనిషికి ఎంత శోభో, ఈ సుదర్శన చక్రాన్ని దాని యొక్క జ్వాలలు కూడా అన్ని దిక్కుల్లోనూ కాంతులను వెదజమ్ముతూనే ఉంటుంది. అలాంటి ఆ సుదర్శన చక్రం మనకేం చేయాలి అది చెప్తున్నారు. భవతాం సప్రకర్షం ప్రహర్షం ప్రదిశతు. మీకు చాలా గొప్పదైనటువంటి సంతోషాన్ని ఇచ్చుగాక అని ఇందులో మనకి తెలియజేస్తున్నారు. మనకు కావాల్సింది అదే కదండి. ఎందుకు దేవుణ్ణి స్తోత్రం చేస్తామంటే చివరిలో మనకి ఇదే అనమాట, నాకేమిటి లాభం అంటూ ఉంటాం. అటువంటి ఆ సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేస్తే ఇది వింటే మీకు కూడా సంతోషం అనేది ఎంత గొప్పగా ఉంటుందో చెప్పలేమండి. అంత గొప్పగా మీకు సంతోషాన్ని ఇస్తుంది ఈ సుదర్శన చక్రము అంటున్నారు. అటువంటి ఆ చక్రాన్ని ఒకసారి మళ్ళీ మనం ప్రార్థన చేద్దాం. ఇదొక కల్పవృక్షం అన్నమాట. పూర్ణే పూరై సుధానాం సుమహతిరసత సోమబింబాలవాలే బాహాశాఖావరుద్ధ క్షితిగగనదివశ్చక్రరాజద్రుమస్య జ్యోతిశ్ఛద్మా ప్రవాళ ప్రకటిత సుమనస్సంపదుత్తం సలక్ష్మీం పుష్ణన్నాశాముఖేషు ప్రదిశతు భవతాం సప్రకర్షం ప్రహర్షం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ సుదర్శన పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.